హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ 3G వ్లాగ్స్. మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నా పేరు త్రినాథ్. నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్గా వర్క్ చేస్తూ ఉన్నాను. గైస్, ఆర్ఆర్బి అప్రిల్కి ముందే క్యాండిడేట్స్ అందరికీ అప్రిల్ ఫూల్ చేసింది. ఇక్కడ ఏంటంటే ఆర్ఆర్బి అసిస్టెంట్ లోకో పైలట్ CBT2 ఎగ్జామ్స్ వచ్చేసి 19 మార్చ్ అండ్ అలాగే 20 మార్చ్కి ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. ఎవరైతే క్యాండిడేట్స్ CBT2కి సెలెక్ట్ అయ్యారు. సో ఇక్కడ ఈరోజు అఫీషియల్గా నోటీస్ రిలీజ్ చేసింది ఏంటంటే సర్వర్ ఇష్యూస్ వల్ల ఎగ్జామ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ సర్వర్ ఇష్యూస్ వల్ల ఏదైతే ఆర్ఆర్బి TCS ఎగ్జామ్ కండక్ట్ చేసిందో ఆ లింక్లో ఏదో ప్రాబ్లం రావడం వల్ల టెక్నికల్ ఇష్యూస్ అనుకోవచ్చు. ఓకేనా. సో ఎగ్జామ్స్ అయితే క్యాన్సిల్ అవ్వడం జరిగింది. ఎగ్జామ్స్ వచ్చేసి ఇది అఫీషియల్ నోటీస్. ఓకేనా. నేను ఆర్ఆర్బి రాంచీ అఫీషియల్ వెబ్సైట్ నుంచి 2 నోటీసెస్ అనేవి నేను డౌన్లోడ్ చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో మిస్టర్ రైల్వే లైఫ్ టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టడం జరిగిందన్నమాట. సో చూడండి, నోటీస్ ఫర్ రీస్కెడ్యూలింగ్ ఆఫ్ CBT2 షిఫ్ట్ 1 and 2 ఆన్ 19 మార్చ్ 2025. మార్చ్ 19ది ఫస్ట్ షిఫ్ట్ అలాగే సెకండ్ షిఫ్ట్ క్యాన్సిల్ చేయడం జరిగింది. అలాగే రీషెడ్యూల్ ఎగ్జామ్ డేట్స్ అనేవి వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో త్వరలో పెట్టేస్తాము అని అంటున్నారు. అండ్ అలాగే ఇక్కడ 19 అయిపోయింది కదా అండ్ 19 అయిపోయింది కదా అండ్ 20 మార్చ్ కూడా చూడండి, నోటీస్ ఫర్ రీషెడ్యూలింగ్ ఆఫ్ CBT2 షిఫ్ట్ 1 ఆన్ 20 మార్చ్ ఇది కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది అన్నమాట. సో ప్రస్తుతానికైతే ఇదే అప్డేటు. సో మరిన్ని అప్డేట్స్ కోసం వెయిట్ చేయండి. ఎవరైతే జర్నీలో ఉన్నారో దయచేసి చూసుకోండి ఏం చేయాలి అని. ఏం టెన్షన్ పడకండి. ఓకేనా. నిదానంగా ఆలోచించి నిదానంగా మళ్ళీ తిరిగి రావాలా లేక అక్కడ ఒక రోజు అక్కడ స్టే చేస్తారా అనేది కొంచెం ఆలోచించి రండి. ఓకేనా. ఎవరైతే చాలా దూరం సెంటర్ పడిందో వాళ్ళకి చెప్తున్నాను. దగ్గరలో ఉన్న వాళ్ళందరూ రిటర్న్ ఇంటికి బ్యాక్ వచ్చేయచ్చు, నో ప్రాబ్లం. సో ఇదేంటంటే అప్రిల్కి ముందే అప్రిల్ ఫుల్ అయిపోయామన్నమాట అందరం. ఓకే. సో నో వరీ, టెన్షన్ పడకండి. ఇంకా కొంచెం మీకు ఎవరైతే క్యాండిడేట్స్ సెలెక్ట్ అయ్యారో CBT2 కోసం వాళ్ళకి ఇంకొంచెం ప్రిపరేషన్కి టైం దొరికింది అని సంతోషపడండి, అంతేగాని బాధపడకండి. ఓకేనా. ఓకే, మరి ఉంటాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.